హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఎస్టర్డే కిరాణా షాప్ వెళ్ళి షుగర్, అగర్బత్తి, పాస్తా మసాలా తీసుకుంటే అగర్బత్తి మీద అవి డబ్బా ఫ్రీ వచ్చింది. క్లోజప్ తీసుకున్నాం మా బాబు కోసం. కిరాణా షాప్ తీసుకొచ్చింది. షాప్ లో చూడు, షాప్ లో ఏమో తీసుకురామన్నది. వీళ్ళని బండి తీసుకొని వస్తే ఏదో ఒకటి 100-200 నాకు అకౌంట్ ఖాళీ అయింది. 100 రూపీస్ మీ అకౌంట్ లో ఏమో ఐ డోంట్ నో 800 ఏమో ఉండే కదా. అంత 100 రూపీస్ నాకు ఉండదా ఖర్చా పని. పిల్లలతోటి పోతే వాళ్ళకి ఏమైనా చాక్లెట్స్, బిస్కెట్స్ కొనియడానికి ఉండాలి కదా. అందుకే అకౌంట్ ఖాళీ అయింది. అన్ని కట్టిన మాట ఇటు. మరి నువ్వు మాట్లాడమని ఇచ్చిన లెక్క ఒకటి నీకు నువ్వే మాట్లాడతావు. నేను ఒకటి చెప్తుంటే ఒకటి నేను అసలు నాకంటే నా బాధ నాకే, నా బ్లాగింగ్. ఇక నువ్వు రాజు స్టాల్ ఓపెన్ అయింది, ప్రమోషన్. రాజు అంటే రాజు మనుషులు ఫేమస్ ఉంటారు. ఇక ఈ రాజు కూడా ఫేమస్ ఉన్నాడు. డ్రైవింగ్ చెప్పాను రాజు. కానీ బయట చలి పెడతలేదు, ఎండ ఉన్నది కదా, ఉడకపోతాను. ఇంట్లో ఏమో చలి పెట్టింది అని స్వెటర్ వేసుకొని వచ్చింది. ఇప్పుడేమో పెట్రోల్ కొట్టేయడానికి వచ్చి చూడండి. ఇక బాబుకు తీసుకురావడానికి వెళ్తున్నాం. చూడండి, ఏడా తిరుగుతానం కమెంట్ చేయండి. ఇది ఏం చౌరస్తా చెప్పండి. అడుగుతారు కదా కరీంనగర్లో ఏడా ఉన్నారు మీరు అని. చూడండి, ఈడ ఉన్నా చూడండి. हमारा छोटा इंतजार कर रहा है. ఆయన దగ్గర వెళ్ళి ఆయనకు పికప్ చేసినాం. తినబోతున్నా ఇంటికని. వెళ్తావా? వెళ్తేనే పప్పి డాడ్. ఏటో మార్కెట్ తీసుకుంటాను ఏదో. మార్కెట్ వెళ్ళి బనానా తీసుకున్నా. పాప కోసం కంకిలు తీసుకున్నా. చిట్టికు కంకిలు బాగా ఇష్టం అని ఒకటి పప్పయ్య తీసుకున్నా జ్యూస్ చేయడానికి వాళ్ళ కోసం. ఇక ఆయనకు ఫోన్ వచ్చింది, వెళ్తాడట పేషెంట్ దగ్గర. మా ఇల్లు అయితే వచ్చింది. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.